IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్ మీ పేరు? రాంబాబు. సార్ ఏంటి సార్, వైసీపీ వాళ్ళు అధికారంలోకి వస్తున్నాము, మేము విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం జగన్ అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర కూటమి కూడా మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. ఎలా ఉంది రాష్ట్రంలో, ఎవరు అధికారంలోకి వస్తారు అనుకుంటున్నారు మీరు? విలేజ్లో అయితే బ్రహ్మాండంగా ఉందండి. వైసీపీనే అధికారంలోకి వచ్చింది. వైసీపీ సిటీలోనే కొంచెం తక్కువ, కానీ వైసీపీ బాగా. విలేజ్లో మాత్రం కంపల్సరీగా వైసీపీనే. జగన్ అవుతాడా సీఎం? జగనే సీఎం అంటున్నారు. ఏం లేదు, వైసీపీ పని అయిపోయింది అంటున్నారు. సంక్షేమ పథకాలు కానీ, ప్రతి ఇంటికి వచ్చే పెన్షన్లు కానీ, అమ్మఒడి కానీ, ఫీజు రిమర్స్మెంట్ కానీ, స్కూళ్ళు కానీ, డెవలప్మెంట్ మాత్రం అన్ని విధాలుగా కూడా చాలా బాగుందండి పల్లెటూరు. చాలా వరకు జగన్కి ఎవరు వేయలేదు, అంత కూటమి వైపు వేశారని చెప్తున్నారు. అది ఓన్లీ ఏదో ఏరియా అనుకుంటున్నారు, కానీ అంటే ఒకటి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా జగన్ వైపు అండి. ఎక్కువ నాయుడు కమ్మ అల్లారెడ్డి వేరే వేరే అధిక పొలాలు ఉన్నవాళ్ళు సౌండ్ పార్టీలని కొంచెం కూటమి వైపు ఉంది. ఏంటి పేదలందరూ జగన్ వైపు, పెత్తందారులు అంటే వాళ్ళంతా అటువైపు ఎందుకు ఉన్నారు అంటారు? ఎందుకు ఉన్నారని మీరు అనుకున్నారు? ఏంటంటే భూముల రేట్లు పెరగలేదు, అది సంపద పెరగడం కోసం వాళ్ళు కూటమి వస్తే మా రేట్లు పెరుగుతాయి అనే ఆలోచనతో అలా ఉన్నారు. పేదవాళ్ళు ఎందుకు జగన్ కావాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏంటంటే మనకి నెలకి పెన్షన్లు వస్తుంది, అమ్మఒడి వస్తుంది, ప్రతి ఒక్కరికి ప్లాట్లు కానీ స్థలాలు కానీ అన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి విలేజ్లో ఎక్కువ పర్సంటేజ్ నిజంగా జగన్ హయాంలో వస్తున్నాయి పెన్షన్లు అన్నీ వేసారని నా ఆలోచన. చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ వేస్తా అంటున్నాడు, ఆ పథకాలన్నీ డబల్ చేస్తా అంటున్నాడు కదా. అది నమ్మట్లేదు జనం అయితే. జనం అయితే నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే అంత క్రితం చేశాడు కదా, ఆల్రెడీ 14 సంవత్సరాలు చేశాడు ఒక ముఖ్యమంత్రిగా. ఆయన ఏమీ పథకాలు ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వమే బెటర్ అని చెప్పేసి. అంటే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదండి, మరి దానివల్ల ఉపయోగం లేదా? జగన్ ఒక్కడే కదా, వాళ్ళు 3 పార్టీలు ఉన్నాయి. పార్టీలు కలిసినా కానీ నేను నమ్మట్లేదండి. జనాలు అయితే అందరికి నమ్మట్లేదు. జగనే వస్తాడని ఆలోచన.